గుడ్డేది ఇంకో గుడ్డు ఆల్రెడీ మింగేసాను. ఇన్స్టాగ్రామ్ లో తినేసింది. గుడ్డ వేసింది తినేసా. ముగ్గురు ఇద్దరికి 3 గుడ్లు. ఇప్పుడు ఈ వేడి వేడి పులుసు ఈ అన్నం ముద్దలో కలుపుకొని వేడిగా అలా ఇచ్చారు. ఆహా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా పులుసు అంటే నాకు ఎంత ఇష్టమో. సూపర్ ఉంది. మన ఇంట్లో చేపల పులుసు ఒకటి, కోడిగుడ్డు పులుసు ఒకటి, అమృతం తింటున్నావా అన్నట్టుంటది. అదిరిపోయింది. గుడ్డు తింటే మంచిది. పిల్లలకి నేను ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. బాగుందమ్మా? ముద్దలు వెళ్ళే సైజుని బట్టి అర్థమవుతుందిలే. ఆ వేడి ముద్దలో ఈ గుడ్డు నుంచి ఉంటే భలే ఉంది అసలు. అన్నం వర్షాకాలం ఎట్లా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. తింటే ఇలా పొగలు కమ్ముతున్నట్టు తినాలా. అన్నం వేడిగా తినేసేయాల. వెదరు మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏమా. దీనికి సరిపడా మనం ఎప్పుడుదప్పుడు వేడివేడిగా వండుకోవాలి. వేడివేడిగా తింటే అది ఆరోగ్యానికి మంచిది. రండి ఫ్రెండ్స్ తిందాం. రండి. ఏంటి సిరి ఎలా ఉన్నాను? శారీ ఎంత బాగుందో చూడు. కాళ్ళ దగ్గర నుంచి చూపిస్తున్నా సిరి. చూపియమ్మా. నాకు ఈ శారీ అంత వెయిట్ లెస్ గా భలే నచ్చింది నిజంగా. అసలు బరువు లేదు. ఎందుకో నాకు శారీ కట్టుకోవాలనిపించింది, అందుకనే. మా శారీ యాడ్స్ మా పిల్లలే చేస్తున్నారండి. నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. క్యూట్ గా చాలా బాగున్నావు సిరి. బొమ్మలో ఉన్నావు. నేనే షాక్ అయ్యాను అసలు. శారీ వల్ల నాకు అసలు మొత్తం టోటల్ నా లుక్కే మారిపోయింది. చాలా శారీ కట్టుకోవడం వల్ల చాలా బాగున్నావు. నేను ఎప్పుడు ఫ్రీ మైండ్ తో లేను. పిల్లలకు కట్టింది లేదు. ఇప్పుడు మా బట్టల ప్రమోషన్ మా పిల్లలే చేస్తున్నారు. శారీ నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇవి తక్కువ బడ్జెటేనండి. మీకు నచ్చినట్టయితే చక్కగా కొనుక్కోండి. పళ్ళు చూసారా ఇలా వచ్చింది. మీకు మెరూన్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది మేము పెట్టుకుంటున్నాం కాబట్టి శారీ అని బ్లౌజ్ అనేది చూపించలా. ఈ పల్లో కలర్ ఏదైతే బ్లౌజ్ వచ్చిందో అలా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది. శారీ మొత్తం బ్లాక్ మీద కింద మీద బార్డర్ వచ్చింది. పిల్లలు గానీ పెద్దలు గానీ ఆంటీస్ గానీ ఎవరైనా కట్టుకోవచ్చండి. వెయిట్ లెస్ ఉంది. హ్యాపీగా కట్టుకొని ఏ పనైనా చేసుకోవచ్చు. చాలా బాగున్నావు సిరి. చాలా ఎంత బాగున్నావో నిజంగా సిరి. బ్యూటిఫుల్. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంది. స్టైల్స్ అవి ఇది. అవును. సో వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఇందులో ఉన్న కలర్స్ అన్ని కనిపిస్తాయి. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ స్టైల్స్ అవి ఇన్స్టాగ్రామ్ తో కూడా మేము కొలాబ్ పెడుతున్నాం. మా ఇన్స్టాగ్రామ్ లో బయోలో కూడా లింక్ ఇస్తున్నాము. మాకు ఇన్స్టాగ్రామ్ లో మామూలు మా చెరిసటాక్షి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టినా అలాగే మీరు ఎలాగైనా బుకింగ్ అనేది చేసుకోవచ్చండి. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడం రాకపోతే ఇన్స్టాగ్రామ్ లో స్క్రీన్ షాట్ పెట్టండి. శారీస్ అయితే తక్కువ కలర్స్ ఉన్నాయండి. ఒక 6-7 కలర్స్ మాత్రమే. 10 కలర్స్ వరకు ఉన్నాయి అనుకుంటా. చూడలేదు నేను. మీకు ఫొటోస్ రూపంలో అలాగే శారీస్ రూపంలో పెడతాను. చూసుకోండి. క్యూట్ గా ఉంది. బ్యూటిఫుల్. చాలా బాగుంది. బాగున్నావా? వీటిలో కలర్స్ అన్ని పెట్టామా? పెట్టేస్తా. మా బట్టల ప్రమోషన్ మా పిల్లలే చేస్తున్నారు. ఇంకా ఇటువంటి అందమైన శారీస్ కోసం స్టైల్స్ అవి వెబ్సైట్ లో విజిట్ చేయండి. శారీ చూపించేసి. వావ్. శారీ ఇప్పుడు మా అమ్మాయి కట్టుకున్న టైప్ శారీ అనమాట. బ్లాక్ మీద మీకు లక్స్ గ్రీన్, నెమలి పింఛం కలరు, అలాగే మ్యాంగో ఎల్లో ఇలా మిక్స్డ్ గా వచ్చింది. ఈ శారీనే ఈ కలర్ లో. ఈ కలర్ బ్యాక్ సైడ్ తిప్పు. అది అలా వచ్చింది. శారీ అయితే సాఫ్ట్ గాను బాగుంది అసలు. సిరి వీటి పిక్స్ కూడా మేము పెడతాము. సిరి ఇది ఇంకో శారీ కదా నువ్వు కట్టుకున్న శారీలోనే. రాయల్ బ్లూ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా మీకు రాయల్ బ్లూ కలరే వచ్చింది. బ్లాక్ వచ్చిందండి శారీ మొత్తం. బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పమది. అది అలా శారీ మొత్తం ఇప్పుడు మా పాప కట్టుకున్న బ్లాక్ లాగా ఎలా వచ్చింది అలా వచ్చింది. ఇలా మీకు పైన కింద బోర్డర్ అయితే ఇలాగే వస్తుంది. చూపిస్తుంది. సో
ఇదొక కలర్, నేవీ బ్లూ కలర్, గోల్డ్ కలర్ బార్డర్స్ చెక్స్ వచ్చినాయండి. బాందిని మోడల్ ఇది కూడాను. మీకు నచ్చితే ఏంటి సిరి ఇప్పుడు ఈ శారీ ఇంకొక కలర్ అండి. దీంట్లో సేమ్ ఇదే, దీంట్లోనే ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ బార్డర్, అది పసుపు కలర్. ఇది బ్యాక్ సైడ్ తిప్పు ఒకసారి శారీని. ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. సూపర్ అంటే సూపర్ గా ఉంది. అబ్బా మామూలుగా లేవు శారీస్. ఈ మొత్తం 10 కలర్స్ వచ్చినాయండి. 10 కలర్స్ సపరేట్ డిజైన్లు ఉన్నాయి. కొన్ని అయితే సేమ్ డిజైన్ లో కలర్స్ వేరే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఏం శారీస్ అవి? మసక్కలి శారీస్. ఇవి ప్రింటెడ్ మసక్కలి శారీస్. బాగుంది ప్రింట్, చాలా బాగుంది. అవును, శారీ అయితే చాలా సాఫ్ట్ గా, వెయిట్ తక్కువగా, చాలా అందంగా ఉంటారండి కట్టుకునే టైప్ లో కట్టుకుంటే. చూడండి మా అమ్మాయి కట్టుకుంది. చాలా వెయిట్ లెస్ శారీ, చాలా బాగున్నావా? ఇట్లా సూపర్. రైస్ అండి. పాత బియ్యం తీసుకుంటే మీకు భోజనం అనేది మంచిగా ఉడికిద్ది. ఎన్నోసార్లు చెప్పా, స్తోమత ఉంటే ఒక బస్తా 2 బస్తాలు ఇంట్లో స్టోరేజ్ చేసుకోండి. ఎప్పుడు పలావ్ వండుకోవాలనుకున్నా, ఏమైనా వండుకోవాలనుకున్నా, బియ్యం బాగాలేకపోతే, మీరు ఎంత మంచి పలావ్ వండినా సరే బియ్యం బాగాలేకపోతే నుజ్జుగా ఉంటుంది. ఎందుకు ఇలా పాడైందని మనకు అర్థం కాదు. అది ఇదిగోండి, ఈరోజు మా ఇంట్లో నేను కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను. ఉల్లిపాయలు 1/2 కేజీ, 1 డజన్నర కోడిగుడ్లు తీసుకున్నా. మీ ఇష్టం, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తీసుకోండి. కానీ కోడిగుడ్లు ఇవి తీసుకున్నా ఎందుకంటే మేము ఎక్కువే తింటాం. ఈ ఉల్లిపాయలు నిలువుగా కట్ చేశానండి. ఇలా నిలువుగా ఎందుకు కట్ చేశానంటే, కొంతమంది ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుంటారు, కొంతమంది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటారు. నాకు ఇలా ఆవిరికి మగ్గబెట్టి వండిన తర్వాత కలుపుకుంటున్నప్పుడు కూడా ఉల్లిపాయలు సాఫ్ట్గా తగులుతాయి. అట్లా చాలా బాగుంటుందండి నిజంగా. ఉల్లిపాయ తింటున్నాము, ఉల్లిపాయ పులుసు, కోడిగుడ్లు పులుసు తింటున్నాం అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఇలా కావాలంటే మీరు పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అలాగే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చాయిస్ అనేది మందండి. అది అయితే అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టా. మీకు ఏ మోతాదులో వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం అర్జెంటుగా కుక్కర్లో కోడిగుడ్లు పెట్టుకొని ఇందులో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసాను. కుక్కర్లో పెడితే స్పీడ్గా అయిపోతుంది, అందుకని కుక్కర్లో పెట్టి వండుతున్నాను. గుడ్లు మా ఇంట్లో మేము ఎక్కువ వాడతామండి. మొత్తం 12 కోడిగుడ్లు వేసాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే సప్పదనం లేకుండా ఉంటుంది. ఓకేనా? ఒక 6 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు అలా బ్రేక్ ఇవ్వాలి. ఎందుకంటే వేడిది మనం ఓపెన్ చేయగానే గుడ్డు కూడా లోపలంతా సాఫ్ట్గా ఉండి రాదు నీట్గా. అందుకని దించేసి వేడి నీళ్ళు తీసేసి ఒక 5 నిమిషాలు చన్నీళ్ళు పోసి అలా వదిలేస్తే అది కూడా కూర్చుండిపోతుంది, అంటే గుడ్డు స్ట్రాంగ్ అవుతుంది. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అల్లం వెల్లిపాయ పేస్టు 2 స్పూన్లు,
మంట మీద ఉల్లిపాయలు మగ్గించుకోకూడదు. మనం పెద్ద మంట మీద పెడితే ఏమైతే తెలుసా, తొందరగా బ్రౌన్ షేడ్ వస్తాయి. ఇది ఏమైనా బిర్యానీలోకి అయితే మనకి బ్రౌన్ షేడ్ వస్తే బాగుంటుంది అనుకోవచ్చు, కానీ ఇది ఆవిరికి మగ్గాలి కాబట్టి దీన్ని చిన్న మంట మీదే మగ్గించుకోవాలి. మూత పెట్టేయాలి. బయట వర్షం పడుతుంది చూడండి. ఉల్లిపాయలు ఇలా మగ్గినాయి కదా, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇందులో పచ్చిదనం ఉండదండి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసులోకి మనం చూడండి కారం, ఇది టమోటాలు గుజ్జు, 4 టమోటాలు వేసి గుజ్జు చేశాను అనమాట. ఇది కారం, ఇది సాంబార్ కారం అండి. ఎందుకంటే వేస్తున్నారు అనుకోవద్దు, ఇది సాంబార్ కారం కాబట్టి ఇందులో ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి 3 స్పూన్ల దాకా వేసా. ఎందుకంటే ధనియాలు మెంతులు అవన్నీ వేసి పట్టించింది. ఇది మీకు గరం మసాలా పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్, ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇది జీలకర్ర మెంతులు పౌడరు, అది ఇప్పుడే వేసుకోండి. నేను పులుసు ఉడికేటప్పుడు ఇక దించుతాం అనగా ఒక 5 నిమిషాల ముందు వేసేసి పక్కన పడేయటమే. ఇదిగోండి ప్రస్తుతానికైతే 1 స్పూన్ వేసాను నేను, అవసరాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా వేసి ఒక 2 మినిట్స్ ఇట్లా కారం అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి రెడ్ షేడ్ బాగా పైకి రావాలంటే కొంచెం ఆయిల్లో కారం కూడా ఇలా ఫ్రై అవ్వాలండి. సో ఇలా మగ్గుతుంది కదా, ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బియ్యం పొయ్యి మీద ఎక్కించా, బాస్మతి రైస్. బాస్మతి రైస్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాస్కి 1.5 గ్లాసు లేకపోతే 1.5 గ్లాసు అంతే సరిపోతుంది. 2 గ్లాసులు అయితే 2.5 గ్లాసులు పోసుకున్నా సరిపోయింది. మీడియం మంట మీద వండుకోవాలి. పెద్ద మంట పెట్టేస్తే గ్లాసుకి 1.5 గ్లాసు పోసుకోవాల్సి వస్తుంది. మీడియం మంట మీద వండుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ ఉత్తినే ఉడికిపోయింది. చూసారా, ఆవిరికి మగ్గి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా. ఇలా ఉంది అంటే ఈ ఉల్లిపాయలన్నీ కరెక్ట్గా మగ్గినాయండి. ఇలా ఉన్నప్పుడు మనం ఈ టమోటాలు 4 టమోటాలు గుజ్జు చేసుకున్నది ఇందులో వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ గుజ్జుని చిన్న మంట మీదేనండి ఇలా మగ్గుతుంది కదా. మనం ఇప్పుడు కరివేపాకు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మా చెట్టు కరివేపాకు అండి ఇది. రోజు ఎందుకు చెప్తున్నానంటే, మేము వేసిన చెట్టుకి కరివేపాకు రెబ్బలు ఇంత స్వచ్ఛమైనవి, ఎటువంటి ఎరువులు లేకుండా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు అవసరానికి ఎంత కావాలో మనకి కొద్దిగా చూసుకొని ఇలా కత్తి ఇంట్లో ఉంది, అందుకని ఇలా వేసేస్తాను. ఇలా మగ్గించుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదండి. ఈలోపు మనం కోడిగుడ్లలో నీళ్ళన్నీ వేడి నీళ్ళన్నీ పడేసేసి ఈ చన్నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు ఇలా పెట్టేసాం కదా, గుడ్లు అనేది మంచిగా రెడీ అయిపోయి గట్టిగా. అది అప్పటికప్పుడు మనం చన్నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు ఉంచకపోతే
గుడ్డు ఇరిగిపోయింది, పైన తొక్క కూడా సరిగా రాదండి. చెల్లి వచ్చే టైంకి వంటలు చేసి పెడతా ఉంటే స్నానం చేసి వచ్చి టక్కని తినేస్తుంది. ఇంకా పెందల కాడి మళ్ళీ ఇంకా చదువులు ఉంటాయి కదా, హోంవర్క్లు ఉంటాయి. ఆ హోంవర్క్ అవన్నీ చేసేసుకొని ఇక రాత్రి 7:30 అవ్వగానే మాకు మీరు చెప్పండి కళ్ళు మూతలు పడిపోతా ఉంటాయి తెలుసా. అసలు కళ్ళు మూతలు పడిపోతున్నాయి అసలు అన్నం తినంగానేమా దేవుడా అనిపించింది అసలు. ఇదిగోండి ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిపాయ గుజ్జు చిక్కగా నీళ్ళలో నానబెట్టుకొని ఇది ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలబెట్టేసుకోవాలి. కలబెట్టేసుకొని అవసరానికి సరిపడా నీళ్లు ఆల్రెడీ ఒక గ్లాసు గుజ్జుతో పోసాను, ఇంకొక గ్లాసు పోసాను. ఇంకొంచెం ఉడకాలి కాబట్టి 2.5-3 గ్లాసుల వరకు దీనికి వాటర్ అనేది సరిపోయినాయండి. ఎందుకంటే మళ్ళీ గుడ్లు కూడా ఉడకాలి కదా, ఈ చిక్కదనం ఇలా ఉండకుండా ఇంకొంచెం టైట్ అయింది కాబట్టి మనం 3 గ్లాసులు పోసుకున్నాం ఇందులో. కరెక్ట్గా 3 గ్లాసులు పట్టి అది. ఇంకా పిల్లజల్లో ఉన్నారని ఎక్కువ పోసుకున్నప్పుడు కూడాను అది పులుసు నీళ్ళు ఎక్కువ పడినా అంత టేస్ట్ ఉండదండి. కొంచెం చిక్కగా మరీ పలుచగా కాకుండా ఉంటేనే కోడిగుడ్లు పులుసు బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఇవన్నీ పోల్చుకుందాం. మెంతులు వేయించి పౌడర్ చేసుకున్నానండి. అది మీకు ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ. ఇది ఎక్కువ వేస్తాను ఎందుకంటే నాకు కమ్మగా అనిపిస్తుంది. ఇక సాల్ట్ అంటారా, ఇది వేసిన ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం సాల్ట్ ఫైనల్గా చూసుకొని తగ్గితే ఇలాంటప్పుడే వేసేసుకోవాలి. కోడిగుడ్డుకి కొంచెం ఘాటు పెట్టుకోవాలి. కత్తి తీసురా శతాక్షి. అన్నం అయిపోవచ్చిందండి. ఇంక ఇలా ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ తగ్గిందండి, ఇది వేసేసుకోవాలి. ఇదిగోండి ధనియాల పౌడర్ కూడా నేను ఇంట్లో వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్. ఇది 1 కేజీ డబ్బాకి వేసి పెట్టాను. ధనియాల పౌడరు బయట అసలు ఒరిజినలో కాదో తెలియట్లేదు, నేను వాసన ఉండట్లా, ఏదో పౌడర్ లాగా మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఇలా కాట్ పెట్టుకొని గుడ్లన్నీ ఇలా వేసేసుకోవాలి. ఫ్రై చేసి కూడా వేసున్నాను నేను చాలా వీడియోస్లో, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇలా తిన్నామని. గుడ్లన్నీ వేసుకున్నాం కదండి, ఒక్కసారి మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఇంక అంతేనండి. సిమ్లో వదిలేస్తే సూపర్ కోడిగుడ్లు పులుసు రెడీ అవుతుంది. అది కోడిగుడ్లు ఫ్రై కొంతమంది ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ అయితే నేను ఇలా చేయాలని డిసైడ్ అయ్యాను. దీని మీద మూత పెట్టేద్దాం. వాసన వస్తుందమ్మా, సూపర్ ఉంది. మంచి కమ్మటి వాసన వస్తుంది. పులుసుకోరా ఎగ్గు పులుసు తిని ఎన్ని రోజులైందో. నాకు చాలా ఇష్టం పులుసుకోర, కమ్మగా ఉంటుంది, నోటికి పుల్లగా. వర్షానికి అలా జుర్రుకోవాలి వేడిగా. డబుల్ ఎగ్ వేసుకొని తినాలి అన్నం ఇవాళ. ఉల్లిపాయలు నాకు ఇలా తగులుతున్నప్పుడు పులుసు తింటే చాలా టేస్ట్ అనిపించింది. అవును, ఇది పులుసు కూర. పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు, మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అట్లా. నాకు ఇట్లా ఇష్టం. కోడిగుడ్డు పులుసు కూర. గుడ్లు కూర చూడండి రెడీ.
భలే ఉంది సిరి, కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా. అబ్బా తింటే ఇలా పొగలు కమ్ముతున్నట్టు తినాల. ఆహా సూపర్గా ఉంది. ఆహా ఓహో ఉల్లిపాయ కూర వేసుకోమా? భలే ఉంది. పిల్లలు పెడతాను. అన్నం వేడిగా తినేసేయాల. వెదరు మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏమా. దీనికి సరిపడా మనం ఎప్పుడుదప్పుడు వేడిగా వండుకోవాలి. వేడిగా తింటే అది ఆరోగ్యానికి మంచిది. రండి ఫ్రెండ్స్ తిందాం. రండి. వావ్ మమ్మీ, గుడ్డు పులుసు. కూర్చోపో, తీసుకో ప్లేట్. ఆకలి తినడానికి రెడీగా మీరు ఉండడంలే కానీ ఇక్కడ పెట్టి తీసుకో. జాలి అంటే రండి తిన్నాం. వెదర్ అయితే చల్ల పులుసు కూర. ఒక గుడ్డేది, ఇంకో గుడ్డు ఆల్రెడీ మింగేసాను. ఇన్స్టాగ్రామ్ లో తినేసింది. ఒక గుడ్డ వేసింది, తినేసా. ఇద్దరికి మూడు గుడ్లు. ఇప్పుడు ఈ వేడి పులుసు ఈ అన్నం ముద్దలో కలుపుకొని వేడిగా అలా ఇచ్చారు. ఆహా, పుల్లగా కమ్మగా పులుసు అంటే నాకు ఎంత ఇష్టమో. సూపర్ ఉంది. మన ఇంట్లో చేపల పులుసు ఒకటి, కోడిగుడ్డు పులుసు ఒకటి, అమృతం తింటున్నావా అన్నట్టుంటది. అద్దరిపోయింది. గుడ్డు తింటే మంచిది. పిల్లలకి నేను ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. బాగుందమ్మా? ముద్దలు వెళ్ళే సైజుని బట్టి అర్థం అవుతుందిలే.
వేడి ముద్దలు ఈ గుడ్డు నుంచి ఉంటే భలే ఉంది అసలు. అన్నం వర్షాకాలం ఎట్లా ఉంటదంటే ఫ్రెండ్స్, మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకొని, ఇదిగో అక్కడ అన్నం కడిగి పక్కన పెట్టుకొని బియ్యం తినబోయే ముందు టక్కన చేసుకొని పిల్లలకి అలా పెట్టాలా, ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నం తినేసి అద్దన్నం పొద్దుంది ఇట్లా తినాల్సిన అవసరం ఏంటి, వేడి వేడిది వండుకొని తినాలా, అవగొట్టేసేయాలా. ఇంకా కొంచెం ఇంత అంతా మిగిలితే పక్షులకి కానీ కుక్కలకి కానీ పెడితే పుణ్యం అండి. మనం అలా పెడితే ఆ పుణ్యం మనకే ఉంటుంది. మనమే తినాలనుకొని అది తిని మనం పాడయ్యే కన్నా జంతువులు కూడా ఉంటాయి కదండి. వర్షాలకి కొంతమంది అన్నాలు పెట్టరు, వాటికి అన్నం దొరకవు. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా కొంచెం ఏదైనా డబరా అడుగంటినా కూరలు ఏదైనా మిగిలిపోయినా అంతా కలిపి ఒక గిన్నెలు వేసి బోన్స్ గిన్స్ ఏమన్నా ఉన్నా ఒక బౌల్ వేసి కుక్కలకు పెట్టండి. వాటి కడుపు నిండిద్దండి. వాటిని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి, బయట తిరుగుతూ ఉంటాయి కదా. మిగిలినవన్నీ అలా పడేసే కన్నా ఒక ప్రాణికి కడుపు నిండుతుంది కదా. మా ఇంట్లో కూరలు అడుగుతుంటే కుక్కలు ఇంటి పక్కనే తిరుగుతుంటాయి. మేము అయితే అన్నీ పెడతాం ఫ్రెండ్స్. నేను తినేటప్పుడల్లా నాకు నిజంగా చెప్తున్నా, అందరికి పెట్టి కానీ మేము తినము. మిగిలినా సరే బోన్స్ గిన్స్ ఉన్న ఒక డబరాలు వేసి వాళ్ళకి పెడతాము. కమ్మగా ఉందా? సాల్ట్ సరిపోయిందా సిరి? కరెక్ట్ గా సరిపోయింది. ఉప్పుగా ఉన్నా తినబుద్ధి కాదు. అవును, ముందే ఫుల్ అయిపోయినట్టు. కమ్మదనం ఉందా? మా మమ్మీకి మమ్మీ ఈ రోజు ఇది చెయ్యి వచ్చి తింటా అవును అని ఒక ముక్క చెప్తే ఈ మధ్య ఆర్డర్లు వేస్తుంది. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నావే, వర్షం పడుతుంది అని అడుగుతుంది. ఏం చేయమంటావు అని అడిగితే ఏదో ఒకటి చేయని ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుంటారు అక్క చెల్లెళ్ళు. రేపు చెయ్యమ్మా. ఏంటిది అది? పెరుగుతో ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు. పెరుగువాడా? పెరుగువాడా? ఈ కలర్ లో పెరుగు మజ్జిగ పులుసు ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు, అది చెయ్యి. అలాగే వర్షాకాలం పెరుగు మజ్జిగ పులుసు తింటే బాగా. పప్పు చారు కాస్తాను, పప్పు చారు చేస్తాను, చికెన్ 65 చేస్తుంది. పప్పు చారు చేస్తా వీకెండ్ కదా హ్యాపీగా తింటా. రసము అది కూడా చింతపండు రసం కూడా చేస్తా. మిరియాల చారు ఇష్టం దానికి. గుడ్లు వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి. అది నోట్లో తిన్నాం అబ్బా గుడ్లు తిన్నాం అన్న ఫీలింగ్ ఉంటుందమ్మా. అవును. కొంచెం ఫిష్ కర్రీ టేస్ట్ లా వస్తుంది. అవును సేమ్ ఇంచుమించు అట్లాగే తిన్నా మేము. అప్పుడు గుడ్లు తినేసా నేను, 2 గుడ్లు తిన్నా. పులుసు వేసుకో సిరి, కమ్మగా ఉంటది. పులుసు వేసుకో. ఉంది కొంచెం. వేసుకోవే చాలు. నీకు కావాలా శతాక్షి? నిజంగా ఉన్న ఆకలికి ఎంత టేస్టీగా ఉందో కూర. కరెక్ట్ 5:30 కల్లా వంట చేసి పిల్లలకి పెట్టేస్తున్నా. వీళ్ళు తిని ఒక అర్ధగంట అటు ఇటు నడిచి బుక్స్ తీసుకొని హోంవర్క్ చేసుకొని 7:30 అయ్యేటప్పటికి కళ్ళు మూతలు పడిపోతుంటాయి ఫ్రెండ్స్. మాకు ఈ ఫుడ్ అరిగిపోయింది మనకి. లేట్ నైట్ తింటే ఏదో నిద్ర వస్తున్నట్టు. లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. తెలియకుండానే కళ్ళు మూతలు పడతా ఉంటాయి. అసలు లేట్ గా పడుకోవడం అనేది మాతో అవ్వట్లేదు. మేము అసలు ఉండలేకపోతున్నాం. కడుపులో ఉన్నంతసేపే నిద్ర వస్తానే ఉంటది. హెల్దీగా ఉండాలి ఫ్రెండ్స్. అది అరక్క పొద్దున్నే రాత్రి లేట్ నైట్ చికెన్లు పలావులు తింటున్నామండి. మేము తింటాం, కానీ ఈ మధ్య డిసిప్లిన్ అనేది వచ్చేసింది మాకు. ఆ టయానికి తిని టయానికి పడుకొని అది టయానికి డైజెషన్ అయిపోవడం మంచిది.
చూసారా వెజిటేబుల్ కర్రీస్ మా శతాక్షికి ఎంత ఇష్టమో. కంచం అన్నం లేపేసింది. వేసుకో బంగారం పులుసు సరిపోద్దా? తినేసా. గుడ్డు తినేసాయి. ఇంకొద్దామా? తినవా? అదేం చేసింది పాపం. తినేసి మమ్మీ ఫీల్ అవుతుంది. అది చదువుకునే పిల్లలకి పాలు, గుడ్లు, అరటిపండ్లు, బంగాళదుంపలు ఇట్లాంటి కూరలు పెట్టాలండి. అంటే తినే వయసు ఉంటుంది. ఎంత తినాలో అంత తినాలి. ఎంత మేనేజ్ చేసుకోవాలో అంత మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మిత్తంగా తిని మిత్తంగా. ఆ గుడ్డేం పాపం చేసుకుంది పొట్టది. ఇది కొంచెం ఎక్కువైందమ్మా. తినేసేవే. నేను ఫీల్ అవుతా తినకపోతే. నోట్లు వేసేసుకో. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకి వెళ్ళావా? తినేసి. అదే బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు శతాక్షి. అబ్బా బాయ్ చెప్పమ్మా. నాకు పొద్దున్న నుంచి కాలేజ్ బాయ్ చెప్పవే. రాసి వచ్చి ఇంటికి వచ్చగానే తిన్న వెంటనే ఇంకా కొంచెం అలాగా రెస్ట్ తీసుకొని మళ్ళా ఇంకో రౌండ్కి వచ్చి చదువుకోవాలి. బాయ్ చెప్పు. బాయ్.